నల్గొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఎస్ఐ మోహన్ గారు మనతో ఉన్నారు. సో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ చాలాన్ల విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇంతకుముందు చాలా భారీగా ఉన్నటువంటి చాలాన్లు కట్టాలంటే వాళ్ళు కట్టలేక కొన్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంటారు. సో వాళ్ళందరికీ కూడా తిరిగి వాళ్ళతో కట్టించడానికి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాయితీలను ప్రకటించింది. ఆ రాయితీలు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ పోలీసు వారికి హైయర్ ఆఫీసర్ల నుంచి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా, అవన్నీ కూడా ఇక్కడ మన దగ్గర ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మోహన్ గారు. సార్ చెప్పండి సార్, మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే ట్రాఫిక్ చాలాల విషయంలో వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ కానీ ఎలా ఉన్నాయి, ప్రజలకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు? నమస్కారం అండి, నా పేరు మోహన్. నేను మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ కొత్తగా డిసెంబర్ 3వ తారీఖున వచ్చిన రిజల్ట్ తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రజల యొక్క పెండింగ్ చలాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి, అవి కట్టడం బాగా ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ మా సూపీరియర్ ఆఫీసర్లు కూడా ఆలోచించి తీసుకోవడం వల్ల మనకి ఎవరైతే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉన్నాయో క్లియర్ చేయడానికి బైకులకి మనకి 80% అంటే 20% మనం కట్టాలి. మన తోపుడు బండ్లు అంటే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ ఉంటాయి, అవి కానీ ఆర్టీసీ బస్సులలో 90% రాయితీ, ఓన్లీ 20% కట్టాలి మనకి. నెక్స్ట్ కార్లు కానీ ఇంకా పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం 60% ఉంటుంది, 40% అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్గా మనకి 27వ తారీఖు నుంచి డిసెంబర్ 27 నిన్న నుంచి మనకి అఫీషియల్గా డివో కూడా వచ్చింది. కాకపోతే అందరూ ఒకేసారి ఆ సైట్ ఓపెన్ చేయడం వల్ల క్రష్ అయ్యి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం మనకి స్పెసిఫిక్గా ఇంతవరకు టైం ఏం చేయలేదు. మనకి జనవరి వరకు అయితే జనవరి 10 వరకు అని తెలిసింది, ఇంకా కూడా ఉండొచ్చు. ఒకవేళ ఛానళ్ళ గట్ట రద్దీగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ లాస్ట్ టైం కూడా ఏ విధంగా అయితే మనకి టైం ఇచ్చిందో ఈసారి కూడా టైం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. భారీ వాహనాలకు కూడా ఎంతవరకు ఇచ్చినట్టు? 60% అండి. మనకి కార్లు, 4 వీలర్స్ కార్లు కానీ ట్రక్స్ పెద్ద వెహికల్స్ ఉన్నాయి, 60% అయితే ఓన్లీ 40% కట్టాలి మనం. ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకుంటారు. యాక్చువల్గా మేము గత ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి మనకి మీడియా మిత్రుల ద్వారా తెలుస్తుందో అప్పటి నుంచే సార్ మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడుగుతూ ఉన్నారు. కాకపోతే మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా డివో నిన్ననే వచ్చింది కాబట్టి నిన్న నుంచి స్టార్ట్ అయింది. అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల సైటు క్రష్ అయింది. కాబట్టి ఈరోజు మేము కూడా ఈరోజు స్టార్ట్ చేసినాము. ఈరోజు నుంచి ఉన్న చలాన్లు కూడా రైతులో ఉన్న చలాన్లు మాత్రం అమౌంట్ చూపిస్తుంది. ఉదాహరణకు ఒక 1000 రూపాయలు ఉందనుకోండి పాత చలాన్, ఈరోజు చూపిస్తే మనకి ఓన్లీ 20% అమౌంటే చూపిస్తూ ఉంది మనకి. తెలంగాణ ప్రభుత్వం తరఫున మనకి వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మన మిర్యాలగూడ నియోజకవర్గం అంటే మనకి ఉన్న ఈ ట్రాఫిక్ పొల్యూషన్ మిర్యాలగూడెం కాబట్టి అందరూ కూడా మన ఈ డివిజన్లో ఉన్న అందరూ కూడా వాహనదారులు, నెక్స్ట్ డీసీఎం కానీ ఆటోలు కానీ ట్రక్స్ ఎవరున్నా కానీ మీకు వీలు చూసుకొని మీ వెహికల్స్ మీద చలాన్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే, లేదా మీ సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గర పోయి కూడా మా వెహికల్స్ని చలాన్ దగ్గర అడిగితే కంపల్సరీగా వాళ్ళు తెలియజేస్తారు, మనం క్లియర్ చేసుకుంటే. ఎందుకంటే ఇది గొప్ప అవకాశం. చూడండి, ఒక్కొక్క వెహికల్స్ మేము చెక్ చేస్తూ ఉండండి. నేను ఇక్కడికి వచ్చి ఒక 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో చెక్ చేస్తాను, ఒక్కొక్క వెహికల్ మీద 5,000, 6,000, 9,000 దాకా కూడా ఉన్నాయి. అందువల్ల ఈ వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని మా డిపార్ట్మెంట్ తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మిర్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో ఈ మధ్యకాలం చాలా రద్దీ పెరిగింది. మాల్స్ బాగా పెరగడం మూలాన వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా ఉన్నతాధికారులు అంటే మన మిర్యాలగూడ డిఎస్పీ గారు కానీ మా ఎస్పీ మేడం గారు కానీ రెగ్యులర్ కూడా మన ట్రాఫిక్ ప్రోగ్రామ్ గురించి మాకు కండక్ట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఉన్న సిబ్బందితోటి మేము ఖచ్చితంగా పాయింట్ వైజ్గా డ్యూటీలు చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు నేను కానీ నా సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో కూడా ఖచ్చితంగా పెట్రోలింగ్ చేస్తున్నాం. మనకి మెయిన్ మిర్యాలగూడ వచ్చేసరికి ఏముందంటే మనకి ఆల్టర్నేటివ్ రూట్ లేకపోవడం వల్ల ఒకటే మెయిన్ రూట్ ఉంది. మనకి రాజీవ్ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటే హనుమాన్పేట్ ఫ్లైఓవర్ దగ్గర డైవర్షన్ చేయడానికి పాయింట్స్ ఎక్కడ లేవు. కాబట్టి ఆ రాజీవ్ చౌక్ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి అన్నీ కావాల్సినవి, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఇంకా గణేష్ మార్కెట్, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇదే రోడ్డు బాగా రద్దు అవుతుంది. వాళ్ళు కూడా కొంచెం చూడాల్సింది. కాకపోతే పబ్లిక్ ఎక్కడైనా జామ్ అయిందని చెప్తే మాత్రం విత్ ఇన్ సెకండ్స్లోనే మేము అది క్లియర్ చేసి పబ్లిక్ ఇబ్బంది కాకుండా అయితే చూడగలుగుతున్నాం. ఇంకా కొంచెం ఇప్పుడు కూడా రోడ్డు వర్క్ నడుస్తూ ఉన్నది. ఇక కొంచెం ఒక 1 or 2 monthsలో కూడా మనకి రోడ్డు వెడల్పు అయితే కూడా ట్రాఫిక్ ఇంకా ఫ్రీ అవుతుందని తెలియజేస్తాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్
ఇప్పటి వరకు మొన్నటి వరకు ఎలక్షన్స్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేశారు. ఇట్ ఈస్ పొలిటికల్ ఎజెండాగా ఉండే, ఎందుకంటే వాళ్ళకి మీకు తెలిసిందే. సో ఇప్పుడు అన్నీ కూడా ఎలక్షన్స్ అయిపోయాయి, వాటి మీద మళ్ళీ ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టారా? అంటే ఎలక్షన్ అని కాదు కానీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వేయలేకపోయినాము. మళ్ళీ స్టార్ట్ చేసినాము. మనకి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నుంచి కూడా కంటిన్యూ చేసినాము. దయచేసి మేము చెప్పేది ఒకటే ఏంటంటే, ప్రమాదాలు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే డ్రంక్ అండ్ కండిషన్. ఎందుకంటే తాగడం వల్ల మనిషి అన్కాన్షియస్లోకి వెళ్తే మత్తు వల్ల ఎదురొచ్చే వెహికల్ని గుర్తించలేకపోవటం, ఇతను చేసే తప్పిదం ఎదుటోళ్ళు అయిపోద్ది కావడం వల్ల ప్రమాదం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మందు తాగినప్పుడు బండ్లు నడపడం కానీ లేదా ఆ ప్లేస్ కాడ అక్కడే ఉండిపోవడానికి మాత్రం ఉంటే చాలా మంచిదని మా పోలీస్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఆ డ్రంక్ అండ్ కూడా స్టార్ట్ చేసినాం. అది ఇప్పుడు లోకాదాలది కూడా ఉన్నాయి. ఇంకా లాంగ్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈపీటీ కేసులు కానీ నెక్స్ట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా వచ్చి మన డిసెంబర్ 30 తారీఖు లోకాదాలత ఉంది మనకి. ఆ రోజు కూడా ఫైన్ కట్టుకొని దయచేసి తాగి బండ్లు నడపొద్దు అనేది మా పోలీస్ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. యువత చెడిపోవడానికి ప్రధానమైనటువంటిది గుట్కా, తర్వాత ఇంకా ఇలాంటి అంటే ధూమపానం, తర్వాత పొగాకు సంబంధించినటువంటి గుట్కాలు, ఇంకా ఇతర ఉన్నాయి. సో వాటి వల్ల చాలామంది యువత చాలా పెడదారిన పడుతుంటున్నారు. సో వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చెప్పండి? రీసెంట్గా గవర్నమెంట్ నుంచే ముఖ్యమంత్రి గారి నుంచి కూడా మనకి ఆర్డర్స్ చాలా స్ట్రిక్ట్గా రావడం జరిగింది. సరే, ఇక మీదటి కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టుకుంటున్నారు మా ఆఫీసర్లు అందరూ కూడా. కంపల్సరీగా ఏదైతే గవర్నమెంట్ మనకి ఫ్రీ డ్రగ్స్ అంటే ఎటువంటి కూడా మాదక ద్రవ్యాలు మన తెలంగాణ రాష్ట్రం లేకుండాలని ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తారో, ఖచ్చితంగా మన మిర్యాలగూడ నుంచి కూడా మేము ఖచ్చితంగా ఏదైనా సమాచారం తీసుకుని కేసులు చేసి స్టాండర్డ్గా కేసులు గట్టిగా ఉండి వాళ్ళకి విచారణలో కూడా మంచి శిక్షలు పడే విధంగా చేస్తాం. కాబట్టి ప్రజలు కూడా మనం ఏంటంటే ప్రజల సహకారం అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న ఉన్నదని తెలియజేసినట్టయితే ఏమంటే మనకి 100 కాల్ చేసి పలానా చోట ఇది జరుగుతుందని చెప్పి మనం చెప్పగలిగితే కూడా ప్రజల తోడ్పాటు ఎంత ఎక్కువ ఉంటే మనకి పోలీసింగ్ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ సరౌండింగ్స్లో మిర్యాల పట్టణంలోని ఫంక్షన్ హాల్స్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే డీజేలు పెట్టడం అనేది. గతంలో కూడా ఒకసారి మధ్యరేతు కాడ కూడా పిల్లలు ఉలికిపడి సడన్గా ఎవరు చెప్పాలా తెలియక 100 కాల్స్ డయల్ చేసినట్టు సందర్భాలు మా దృష్టికి వచ్చాయి. సో వీటి మీద కొద్దిగా, ఎందుకంటే డీజే అనేది చాలా పిల్లలు ఒక మామూలు సౌండ్ ఎఫెక్ట్ కంటే చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఉంటుంటుంది. సో మధ్యరేతు కాడ ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటి పెట్టడం వలన చుట్టుపక్కల వాళ్ళు చిన్నపిల్లలు కూడా భయపడే పరిస్థితులు వస్తుంటాయి. వీటి మీద కొద్దిగా ఇవి కూడా కంపల్సరీగా ఈ ఎవరైతే డీజే నిర్వాహకులు ఉంటారో వాళ్ళని కూడా పిలిచి చెప్తా ఉన్నాం. పర్మిషన్ లేకుండా ఎటువంటి కూడా పెట్టొద్దను. అలాంటివి కూడా ఏమైనా వస్తే మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇదండి ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్తున్నటువంటిది. ప్రజల పట్ల ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు మేము పనిచేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ నియంత్రణ కానీ, లేకపోతే ఇట్లాంటి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు కానీ, ఇంకా యువత పెడద్రోవ పట్టేటటువంటి విషయాలలో మేము చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే కూడా మిర్యాలలో రోడ్ వైండింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఒకటే ప్రధానమైన రోడ్డు ఉండటానికి కూడా సమస్య అవుతుంది. సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మేము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామని ఎస్ఐ మోహన్ గారు వివరించడం జరిగింది. కెమెరామెన్ వీరబాబుతో K2 న్యూస్ రాజ్ కుమార్.